హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 14. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే. మీ డాడీ మా వాళ్ళ దగ్గరికి వచ్చినందుకే నేను మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఇది మా ప్రాబ్లం. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ నాన్నగారికి కోపం వస్తుంది. సో యూ కెన్ గో నౌ అంటాడు జై. మా నాన్న అంటే భయమా అంటుంది శాలిని కావాలని రెచ్చగొడుతూ. నేను మా నాన్నకే భయపడలేదు, మీ నాన్నకి నేనేం భయపడతాను అంటాడు జై కేర్లెస్ గా. బాగా చెప్పావురా, దిమ్మ తిరిగేలాగా అనుకుంటాడు శాస్త్రి ఇద్దరిని చూస్తూ. నాకు నచ్చింది నీలో గట్సే అనుకుంటూ. యాక్చువల్లీ నేను యుఎస్ నుంచి 2 months బ్యాక్ వచ్చాను. ఇక్కడ నాకు స్నేహితులు ఎవరూ లేరు. సో ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాచింది శాలిని. ఏంటి ఈ అమ్మాయితో స్నేహం అంటుంది అని ఆలోచిస్తాడు జై. మా డాడీ అంటే భయం లేదు కదా, మరి నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎందుకు భయం అని అడుగుతుంది. అబ్బా, వీక్నెస్ పై కొట్టిందిరా జై అనుకుంటాడు శాస్త్రి. ఆ మాట వినగానే జై షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఐఎమ్ శాలిని అంటూ పరిచయం చేసుకుంటుంది. తన పేరు చెప్తాడు జై. సో కాఫీకి వెళ్దామా అంటుంది నెక్స్ట్. ఐఎమ్ బిజీ నౌ, ఇంకెప్పుడైనా అంటాడు జై. ఓకే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటూ ఇష్టం లేకున్నా తన కారులో కూర్చొని వెళ్ళిపోతుంది జై. జై తన చెయ్యి పట్టుకున్న చేతిని ముడుచుకుంటూ. శాలిని, ఇదేంట్రా పాంపగ తోక చుట్టం అంటాడు శాస్త్రి. అంటే అర్థం కాలేదు జైకి. పాము గంగుబాయ్, తోక ఈ పిల్ల అన్నాడు కారు వైపు చూస్తూ సీరియస్ గా శాస్త్రి. ఓహో, అలా వచ్చావా. పాములో విషం ఉంటుంది, తోకలో ఉండదు కదా, వదిలే. ఆ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చింది. బాయ్స్ తో ఫ్రెండ్షిప్ కామన్ తనకి, అందుకే ఫ్రెండ్స్ అని అడిగింది క్యాజువల్ గా అన్నాడు జై. ఈ అమ్మాయి ఎరా, నువ్వే వాడి సొర అంటాడు శాస్త్రి. నువ్వు సినిమాలు ఎక్కువగా చూడకు అంటాడు జై. మరి ఇది అన్నయ్య సినిమా ఎలా వదులుతాను. ఏం చెప్పిందిరా, ఏం చెప్పాడురా అన్నయ్య డైలాగ్. ఒరేయ్ ఈడు నా ఎర, నువ్వే నా సొర అని వాల్తేరు వీరయ్య మూవీలో డైలాగ్. ఆ చెప్పిన స్టైల్ కి నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నాడు శాస్త్రి. మరి ఊరికే మెగాస్టార్ అయ్యాడా అన్నాడు జై. అది నిజమే అనుకుంటూ వెనకాలే వెళ్తాడు శాస్త్రి. నైట్ 1:30 AM. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపిమది అని బైక్ నడుపుతూ సుశీల్ పాడుతుంటే, బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది, హార్ట్ ఇన్ మై థాట్ ఎందుకింత చుట్టుకుంది, ఓ మై గాడ్ ఎందుకింత కొత్తగున్నది అంటూ గులాబీ సినిమాలోని పాట పప్పి వెనకాల కూర్చొని పాడుతూ ఆనంద పరివశంలో మునిగిపోయింది. లాంగ్ డ్రైవ్ కోరిక తీరినందుకు. బట్ అప్పుడే వాళ్ళ బైక్ కి అడ్డంగా ఒక కారు వచ్చి ఆగింది. సడన్ బ్రేక్ తో ఆపాడు సుశీల్. రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఏయ్ సుశీల్, ఎవరు అని అడిగింది వెనక నుంచి పప్పి కంగారుగా. భయపడకు, నేను చూశాను డార్లింగ్ అంటూ హారన్ కొడతాడు. కానీ రెస్పాన్స్ ఉండదు. మనం వాళ్ళ పక్క నుంచి వెళ్దామా అడిగింది. ఓకే అంటూ సైట్ తీసుకోవడానికి వెళ్ళగానే వాళ్ళ బైక్ కి మళ్ళీ అడ్డంగా కారు వచ్చి ఆగుతుంది. ఎవరో కావాలని చేస్తున్నారు, మనం బ్యాక్ వెళ్ళిపోదామా అంటుంది పప్పి. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు కనిపించడం లేదు వాళ్ళకి. మరి నేనున్నాను కదా అంటూ సుశీల్ ముందుకు వెళ్ళిన బైక్ ని వెనక్కి తీసుకొని స్ట్రేట్ గా కార్ పక్కన పెట్టి, రే ఎవర్రా నువ్వు, మొగాడివైతే బయటికి రా దమ్ముంటే అన్నాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే పప్పికి అప్పటిదాకా పడిన ఆనందం మొత్తం ఆవిరై మూర్ఛ వచ్చింది భయంతో. చూసావా, భయపడి ఎలా బయటికి వచ్చాడో అనగానే
పప్పి టకటక బైక్ దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నించుని ఉంటుంది బొమ్మలాగా. సుశీల్ షాక్ తో ఏమైంది నీకు అంటాడు వెనక నుంచి, కాని పట్టించుకోదు. బైక్ స్టాండ్ వేస్తూ పప్పి పప్పి డార్లింగ్ భయపడకు, అతనెవరైనా నేను చూసుకుంటాను అనే లోపల కారు వెనక డోర్ ఓపెన్ చేసుకొని పప్పి లోపల కూర్చోవడం జరిగిపోయింది. ఇద్దరిని వింతగా చూస్తూ ఏమైంది పప్పి పప్పి డార్లింగ్ అంటూ సుశీల్ దగ్గరికి రాగానే ఒకే ఒక్క చెంప దెబ్బ సుశీల్ రోడ్డుపై అడ్డంగా పడిపోవడం, కారులో కూర్చున్న పప్పి గుండె ఆగిపోవడం ఒకేసారి జరిగింది. మార్నింగ్ గదిలో పప్పి లేకపోవడంతో కంగారు పడుతూ సూరమ్మ శ్రీనివాస్ కి కాల్ చేస్తుంది. చాలా భయపడ్డ శ్రీనివాస్ ఉషాకి కాల్ చేస్తాడు. ఉషా, మళ్ళీ పప్పి కనిపించడం లేదంట, అసలు ఏం జరుగుతుంది అర్థం కావడం లేదు అంటాడు కంగారుగా శ్రీనివాస్. మీరు కంగారు పడకండి, అది బాగానే ఉంది అంటుంది ఉష. ఎక్కడ అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఎక్కడుంటే ఎందుకు చెప్పు అంటుంది ఉష. అలా అనకు ఉష, నాకు 2 రోజులుగా కంగారుగా ఉంది అని శ్రీనివాస్ అనగానే మీరు టెన్స్ అవ్వకండి, అది నిన్న నైట్ లాంగ్ డ్రైవింగ్ కి వెళ్ళిందంట ఫ్రెండ్స్ తో. వాట్ అన్నాడు శ్రీనివాస్. అందుకే చెప్పలేదు. ఎవరితో వెళ్ళింది? ఏమో జై చెప్పట్లేదు, కానీ వెళ్ళి వెనక్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. మీరు ఏమీ తెలియనట్టే ఉండండి. మీరు కంగారు పడతారని చెప్పాను. కాస్త పనిష్మెంట్ అయితే అది చెప్పినట్టు వింటుంది. మనం లేని టైం చూసి అర్ధరాత్రి ఇలా బయటికి వెళ్ళడం ఏమైనా బాగుందా, అది కూడా ఒక అబ్బాయితో. మీరు కాల్ చేసి జాయ్ని బతిమలాడడం లాంటివి చేయకండి అంటుంది. కానీ ఉషా, మన పప్పి చాలా ఇన్నోసెంట్ కదా అంటాడు. ఆ విషయం మనకు తెలుసు, దాంతో ఫ్రెండ్షిప్ చేసే అబ్బాయిలకు తెలుస్తుందా దాని అమాయకత్వం? ఏం చెప్తున్నాను, సైలెంట్ గా ఉండండి హైదరాబాద్ కి వచ్చే వరకు. ఓకే, ఫోన్ చేసి టైంకి తినమని చెప్పు అంటాడు శ్రీనివాస్. అది తినకుండా వాడు తింటాడా? బలవంతంగా అయినా తినిపిస్తాడు. వాడి ట్రీట్మెంట్ రఫ్ గా ఉంటుంది, కానీ వాడి మనసు చాలా మంచిది. మనం హైదరాబాద్ కి వచ్చేదాకా అది అక్కడే ఉంటేనే నాకు రిలీఫ్ గా ఉంటుంది అంటుంది ఉష. కానీ ఉష అంటాడు శ్రీనివాస్. ప్లీజ్ నేను చెప్పినట్టు వినండి, ఇక నేను ఉంటాను అంటూ కాల్ ఒక్క కారు సరిపోదా మానవునికి? 5 కార్లు ఏం చేసుకుంటాడు? పైగా 7 బైకులు. కడిగి నా చేతులు నొప్పెడుతున్నాయి అనగానే తనపై వాటర్ పడతాయి. రే శాస్త్రి, కళ్ళు కనపడట్లేదా? పైపు సరిగ్గా పట్టుకో అంటుంది కోపంగా పప్పి. అరే, కొంచెం మిస్ఫైర్ అయ్యింది, ఎందుకు అరుస్తావు? అదిగో అక్కడ ఉంది చూడు ఇంకా మట్టి అంటాడు బైక్ టైర్ ని చూపించి. ఎందుకుంది? ఏమీ లేదు. ఇటు నుంచి అటు తీసుకెళ్లావు కదా, అప్పుడు అంటుకుందేమో, దానికి నాకు సంబంధం లేదు అంటుంది. ఇలా సగం సగం చేశావంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టిస్తాడు గురుడు, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు శాస్త్రి. అమ్మో రాక్షసుడు, అన్నంత పని చేస్తాడు అనుకుంటూ చేతిలోకి పైపు తీసుకొని మరొకసారి ప్రెషర్ తో వాటర్ కొడుతుంది. ఎక్కడి వరకు వచ్చింది మీ పని బాల్కనీ నుంచి అడుగుతాడు శాస్త్రిని జై. ఆల్మోస్ట్ అయిపోయింది భయ్యా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సరిపోతుంది అన్నాడు శాస్త్రి. మరి షెడ్ ఎవరికి అడుగుతారు అని అడుగుతాడు జై. శాస్త్రి ప్లీజ్, నువ్వు కడగవా అంటుంది జై వైపు చూడకుండా పప్పి. ఏంటి, నిజమా? ఇందాక అరే ఒరే అన్నావు. సరే అడుగుతాను ఉండు అని. నేను కడుగుతాన్రా అంటూ అరిచాడు శాస్త్రి జై వైపు చూస్తూ. నువ్వు కడిగితే మేడం ఏం చేస్తుంది? మళ్ళీ లాంగ్ డ్రైవ్ కి వెళ్లే పనేమైనా ఉందా అని అడుగుతాడు జై. ఆ మాట విని శాస్త్రి మెల్లిగా నవ్వితే పప్పి మెల్లిగా ఏడుస్తుంది. చీపురు తనకిచ్చి షెడ్ లో ఉన్న సామానంతా పక్కన పెట్టేసి తను కడుగుతుంది అంటాడు జై. ఇక పనిలో పడదామా అంటాడు శాస్త్రి. ఇక మొదలు పెడుతుంది. దుష్టుడు, దుర్మార్గుడు, పాపిస్టోడు, పరమ బస్టోడు తనకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటుంది. షెడ్ క్లీన్ అయ్యి వెహికల్స్ అన్ని వెళ్ళేసరికి 11:30 అవుతుంది. కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి పాపకి. ఎంత నీట్ గా కనిపిస్తుంది కదా షెడ్ అంటూ శాస్త్రి దాని అందం చూసి మురిసిపోతాడు. కోపంగా చూస్తుంది పప్పి. ఓ ఆకలేస్తుందా అని అడుగుతాడు. నీకెలా తెలుసు అంటుంది నీరసంగా. తినేసేలాగా చూస్తున్నావు కదా మరి అంటాడు శాస్త్రి.
నిన్ను తినడానికి కూడా నాకు ఓపిక లేదు రా శాస్త్రి అంటుంది దీనంగా పప్పి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి. థ్యాంక్ యూ సో మచ్.